హాయ్ అండి, అందరికీ ప్రైజ్ ది లార్డ్. మా పిల్లల స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్ చేశారు. చాలా బాగా చేశారు క్రిస్మస్ సెలబ్రేషన్స్. జీసస్కి సంబంధించిన స్కిట్ బాగా చేశారండి. 7th క్లాస్ పిల్లలు జోసెఫ్, మేరీ మాత, ఏంజల్స్ గెటప్ వేశారు. జీసస్ పుట్టుక ఎలా జరిగింది అన్నది మనకి ఆ స్కిట్లో చూపెట్టారు. చాలా బాగా అంటే చాలా బాగా చేశారు. ఇంకా మా చిన్నోడోళ్ళ క్లాస్మేట్స్ వచ్చేసి వాళ్ళు డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ కూడా చాలా బాగా చేశారు పిల్లలందరూ ఏంజల్స్ గెటప్, క్రిస్మస్ తాత గెటప్లు వేశారు. చాలా బాగా చేశారు. ఈ డ్యాన్స్ వీడియో వచ్చేసి మా యశ్వంత్ వాళ్ళ క్లాస్మేట్స్ వేస్తున్నారు. మా యశ్వంత్ కూడా ఉన్నాడు. వీళ్ళ క్లాసుల గురించి చెప్పాలంటే మా పిల్ల వాళ్ళ క్లాస్మేట్స్, మా యశ్వంత్ వాళ్ళ క్లాస్మేట్స్ అయితే చాలా టాలెంటెడ్ పిల్లలు అందరూ అని కూడా నేను చెప్పగలను. ఎందుకంటే ఈరోజు డెకరేషన్ చూడండి ఎంత బాగుందో. ఈసారి ఏదైనా ఈవెంట్ అయినప్పుడు నేను ఫస్ట్ నుండి వెళ్ళి వీడియో తీసుకొని మీకు పెడతాను. యాన్యువల్ డే ఒకటి ఉంటుంది, అది కూడా నేను పెడతాను. పిల్లలందరూ కూడా ఇప్పుడున్న పిల్లలలో చదువే కాకుండా అదర్ యాక్టివిటీస్లో కూడా ముందే ఉంటున్నారు. స్కూల్ అనేది మన జీవితంలో ఒక ఫౌండేషన్ లాంటిది. ఎందుకంటే పునాది గట్టిగా ఉంటేనే బిల్డింగ్ గట్టిగా ఉండేది. స్కూల్ మనకు అన్నీ నేర్పిస్తుంది. మన నడవడిక, ప్రవర్తన, మన టాలెంట్ అంతా బయట పెట్టేది ఒక స్కూల్ మాత్రమే. ఇక్కడే అనమాట మనం అన్నీ నేర్చుకునేది. నా పిల్లల గురించి చెప్పాలంటే స్కూల్లో ఏం జరిగినా కానీ నేను పార్టిసిపేట్ చేయమంటాను. ఒకవేళ సెలెక్ట్ అయినా ఓకే, సెలెక్ట్ అవ్వకపోయినా కానీ ఓకే అని నేను చెప్తుంటాను. కాకపోతే వాళ్ళకున్న టాలెంట్లలో టీచర్లు ఆ విధంగా ముందుకు తీసుకెళ్తుంటారు. ఏదేమైనా ఇన్ఫాంట్ జీసస్ స్కూల్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మేనేజ్మెంట్ అందరికీ కూడా, అందరి పిల్లలతో కూడా చాలా చక్కగా వాళ్ళకున్న టాలెంట్ని బయటపెట్టి ఒక ఈవెంట్ అనేది మంచిగా జరిపిస్తుంటారు. ఇదే కాకుండా ఇంకా స్పోర్ట్స్ అప్పుడు కూడా బయటికి తీసుకెళ్లారు పిల్లల్ని. నేను అది కూడా ఫోటో తీద్దాం అనుకున్నాను, అవైలబుల్గా లేదు. ఏదేమైనా స్కూల్ డేస్ ఎప్పటికీ వాళ్ళకి ఒక మంచి జ్ఞాపకాలుగా ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.